వీనస్ విలియమ్స్ గ్రాండ్ స్లామ్ విన్నర్. చాలా పేరున్న వింబుల్డన్ ప్లేయర్. ఈమె ఈ పోస్ట్ పెట్టింది. అందులో ఏముంది? 1 ఇయర్ బ్యాక్ ఒక చాలా పెద్ద ఫైబ్రాయిడ్‌కి ఓపెన్ సర్జరీ చేయించుకుంది. నేను బాగా రికవర్ అయితున్నాను. అండ్ ఇందులో ఆమె చాలా బాధగా చెప్పింది. ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ స్క్రీనింగ్ అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ గురించి చాలా క్లియర్‌గా రాసింది. ఏమని? నేను ఓపెన్ అవుతున్నాను. సో దట్ వేరే వాళ్ళైనా కూడా ఎర్లీగా ప్రికాషన్స్ తీసుకొని రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోండి అని. ఆమె కెరియర్ ఈ మెన్‌స్ట్రువల్ ఇష్యూస్ వల్ల, హెవీ బ్లీడింగ్ వల్ల, విపరీతమైన వీక్‌నెస్, ఫెటీగ్, ఎనీమియాతో చాలా బాధపడి కెరియర్ గ్రాఫ్ పడిపోయిందంట. ఆమె ఎర్లీగా చేసుకొనుంటే లాప్రోస్కోపీ సర్జరీలో చాలా కంఫర్టబుల్‌గా, స్మూత్‌గా సర్జరీ అయ్యుండేది. ఎర్లీగా హెల్త్ చెకప్ చేసుకొని ఎర్లీగా డయాగ్నోజ్ అయ్యుంటే. కాకపోతే బై దెన్ షీ వాస్ డయాగ్నోస్డ్. అప్పటికే చాలా పెద్ద ఫైబ్రాయిడ్ అయ్యి ఓపెన్ సర్జరీకి వెళ్ళాల్సొచ్చిందంట. సో, ద సేమ్ స్టోరీ నేను మీకు ఇంకొకటి చెప్తాను. మాకు కూడా ఒక 34 ఇయర్ ఓల్డ్ ఆమె చాలా ఎడ్యుకేటెడ్. ఎంత ఎడ్యుకేటెడ్ అంటే సివిల్స్‌కి ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్‌కి చదువుతున్న ఎడ్యుకేటెడ్ గర్ల్. అండ్ వాళ్ళ బ్రదర్ కూడా అంతే ఎడ్యుకేటెడ్ అండ్ హి ఈస్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్. ఎంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు చదువులో పడి వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించడం మర్చిపోయారు. చాలా వరకు పొట్ట పెరుగుతుంటే ఏదో గ్యాస్ పెరుగుతుంది. నాకు వాకింగ్ చేయక పొట్ట పెరుగుతుంది. కూర్చొని చదవటం వల్ల పొట్ట పెరుగుతుంది అని అనుకుందే గాని, అండ్ లక్కీగా ఆమెకి ప్రాబ్లమ్ ఏమంటే మెన్‌స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు కాలేదు. అందువలన మేబీ మెన్‌స్ట్రువల్ డిజార్డర్స్ వచ్చుంటే ఆమె ఆహ్, డాక్టర్‌ని కన్సల్ట్ చేయడమో, ఇంకేదైనా మెడిసిన్ వాడడమో, అల్ట్రాసౌండ్ ఆమంతట ఆమె వెళ్ళటమో, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడమో చేసుండేది. కానీ ఆ ఒక్క ఫ్యాక్టర్ లేకపోవటం వల్ల పొట్ట పెరుగుతుంది అని అనుకుంది గానీ, నాకు ఇంకేదైనా హెల్త్ లోపల ప్రాబ్లమ్ సఫర్ అయితున్నానని తెలుసుకోలేకపోయింది. సో, వెన్ దే వెన్ షీ కేమ్ టు అస్ చూస్తే పొట్ట మొత్తం కిందన భాగం నుంచి చెస్ట్ లోపలికి కూడా వెళ్లి ఫైబ్రాయిడ్ ఉందామెకి. సో, వాళ్ళు మమ్మల్ని అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, "కెన్ వి సేవ్ ద యూట్రస్?" Is it possible to save the that is what we are thinking. As in, there is no myometrial tissue left over to reconstruct the uterus. సెకండ్ క్వెషన్, లాప్రోస్కోపీ సర్జరీ చేయొచ్చా? థర్డ్ క్వెషన్, ఒకవేళ ఓపెన్ సర్జరీ చేస్తే పొట్ట ఇలా నిలువుగా కట్ చేస్తారా? అడ్డంగా కట్ చేస్తారా? ఇవన్నింటికి బేస్ రీజన్ ఏంటంటే షీ ఈజ్ అన్‌మ్యారీడ్. సో, షీ వాంట్స్ టు హావ్ కిడ్స్ ఇన్ ఫ్యూచర్ కదా! సో, ఈ ప్రాబ్లమ్ అంతా ఆమె రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేసుకొనుంటే, ఈ ప్ర చాలా ఎర్లీగా ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకొనుంటే, చిన్నగానే సర్జరీ చేసి తీసుండేవాళ్ళు. కాకపోతే వీళ్ళు అడిగిన క్వెషన్స్ అన్నింటికి మేము 100% ట్రై చేయాలి జెన్యూన్‌గా. కానీ బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పేషెంట్స్ లైఫ్. సో, యాస్ ఐ ప్రామిస్డ్ వాళ్ళడిగిన ఫస్ట్ క్వెషన్ లాప్రోస్కోపీతో ట్రై చేయగలరా? యెస్, వి ట్రైడ్ బై పుట్టింగ్ ఎ ల్యాప్. కానీ వాళ్ళకి ముందరగానే ఎడ్యుకేట్ చేశాం. సో, లాప్రోస్కోపీ వెళ్ళాలన్నా కూడా ఎంట్రీ పాయింట్ ఉండాలి. కనీసం స్కోప్ వేసేదానికి కూడా ఉండాలి అని. అయినా వాళ్ళని ఎంత ప్రిపేర్ చేసినా మేము ట్రై చేసాం. కానీ లోపలికెళ్ళిన తర్వాత వి అండర్‌స్టూడ్ దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ లాప్రోస్కోపీ. సెకండ్ ప్రామిస్, మిడ్‌లైన్ ఇన్సిషన్ ఇస్తారా? పైనుంచి కిందకి కనిపిస్తది స్కారు అన్నదానికి మాకు కానీ లాప్రోస్కోపీ త్రూ మొత్తం సర్జరీ చేయకపోయినా లాప్రోస్కోపీలో మాకొక ఐడియా వచ్చింది. ఏంటి అంటే ఇన్సిషన్ నిలువుగా ఇవ్వచ్చా? లేకపోతే అడ్డంగా ఇవ్వచ్చా అని. ఫైబ్రాయిడ్స్ లోకలైజేషన్ బట్టి ఒక్కొక్క ఫైబ్రాయిడ్ తీసుకుంటూ వెళ్ళిపోతే ఆమెకి కొలాప్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే యూట్రస్‌ని ఇంత పెద్ద స్కార్ ఇవ్వక్కర్లేదు. సో, అన్‌మ్యారీడ్ కాబట్టి ఆ స్కార్ కనిపించకుండా ఉంటుంది అన్న ఒక ఐడియా వచ్చింది. సో, ఏం చేసాము? థర్డ్ ఏంటి? యూట్రస్ సేవ్ చేయగలుగుతారా? యెస్, యూట్రస్ ప్రౌడ్‌గా సేవ్ చేయగలరు. బట్ ఇవన్నీ గూడా అయిపోయిన తర్వాత చెప్తున్నాను గానీ, ఇంట్రా ఆపరేటివ్‌గా సర్జరీ చేసినప్పుడు ఆల్‌మోస్ట్ 36 మెంబర్స్ ఆఫ్ డాక్టర్ ఇంక్లూడింగ్ నర్సెస్, అనస్థెటిస్ట్ అందరూ కూడా టెక్నీషియన్స్ ఇంతమంది స్ట్రగుల్ అవ్వాల్సొచ్చింది. అండ్ వన్ బై వన్ గ్యాప్ తీసుకొని మళ్ళీ స్క్రబ్ అయ్యి, మళ్ళీ వచ్చి యూట్రస్ తీసేసుంటే ఆమెకు సింపుల్‌గా సర్జరీ అయిపోయుండేది.
బ్లడ్ లాస్ అయి ఉండేది కాదు. యూట్రస్ తీసేస్తే డిస్ట్రక్టివ్ సర్జరీ చేయడం చాలా ఈజీ, కన్స్ట్రక్టివ్ సర్జరీ చేయడమే చాలా కష్టం. డిస్ట్రక్టివ్ సర్జరీలో ఆమెకు యూట్రస్ తీసేసి ఉంటే యూట్రస్ కి సప్లై చేస్తున్న బ్లడ్ వెజల్స్ ని బ్లాక్ చేసేసి యూట్రస్ తీసుంటే చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయింది. కానీ ఒక్కొక్క ఫైబ్రాయిడ్ తీయటం, ఆ తీసిన ఫైబ్రాయిడ్ బెడ్ దగ్గర నుంచి బ్లీడ్ అవ్వడం, దాన్ని సూచర్ చేయటం, ఇంకొక ఫైబ్రాయిడ్ తీయటం, మల్టిపుల్ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి అట్ ద సేమ్ టైం చేయటం, మల్టిపుల్ సూచర్స్ వేయటం, బ్లీడ్ అవ్వటం. ఈ కండిషన్స్ లో ఒక స్టేజ్ లో పేషెంట్ అక్యూట్ బ్లడ్ లాస్ తో డిట్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు మాకు డెసిషన్ యూట్రస్ ఇంకా ఉంచాలా లేదా తీసేసేయాలా. సర్జరీ అయిన తర్వాత ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ పేషెంట్స్ టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే, ఎంత కాంప్లికేటెడ్ సర్జరీ అయ్యి పొరపాటున పేషెంట్కి ఏదైనా అయ్యి ఉంటే యూట్రస్ సేవ్ చేసినా చేయకపోయినా పేషెంట్ని బతికుండాల్సింది అన్న ఒకటే క్వశ్చన్ వస్తుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము డెసిషన్ ఇంట్రాఆపరేటివ్ గా పేషెంట్ ని సేవ్ చేయడం కోసం యూట్రస్ తీసుంటే నెక్స్ట్ వచ్చే మాట ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే యూట్రస్ తీసేశారు, ఫైబ్రాయిడ్స్ తీస్తారని వెళ్తే యూట్రస్ తీసేశారని అంటారు. ఇవన్నీ రెట్రోస్పెక్టివ్ గా చాలా సింపుల్ గా అనేసే మాటలు. కానీ ఇంట్రాఆపరేటివ్ గా డెసిషన్ తీసుకోవటం చాలా కష్టం. ఆ టైంలో మా స్ట్రగుల్ ఎట్లా ఉండిందంటే, పేషెంట్ ని ఎట్లా సేవ్ చేయాలి, యూట్రస్ ని ఎట్లా సేవ్ చేయాలి, దీనికి కాంప్లికేషన్స్ ఎట్లా రాకుండా ఉండాలి. ఇంతమంది డాక్టర్స్ స్ట్రగుల్ అవుతున్నారు, వీళ్ళందరి కష్టానికి ఒక సక్సెస్ ఎట్లా ఉండాలి, అయినా వీళ్ళందరి కష్టానికి ఒక రిజల్ట్ ఎట్లా ఇవ్వాలి. సో ఇన్ని కండిషన్స్ లో లక్కీగా ఇవంతా చేయగలిగినాం బికాస్ వీ హ్యావ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ హియర్. అగ్రెసివ్ ఇంటెన్సివిస్ట్, అగ్రెసివ్ అనెస్థెటిక్స్, 24/7 ICU, బ్లడ్ యూనిట్స్ అండ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ డాక్టర్స్ అంతా ఉండబట్టి, అండ్ అన్నిటికన్నా పేషెంట్స్ అండ్ ద పేరెంట్స్ వాళ్ళు మా పైన పెట్టే ట్రస్ట్ డెఫినెట్ గా మమ్మల్ని ముందుకు నడిపిస్తాను. ద సేమ్ స్టోరీ, ద సేమ్ అగైన్ టేక్ హోమ్ మెసేజ్ ఈస్ గెట్ యువర్ హెల్త్ చెక్ రెగ్యులర్లీ. ఎందుకనంటే చిన్నగా ఉన్నప్పుడే ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా తీసేయచ్చు. ప్రాబ్లం మనకు తెలియకుండా పెద్దగా అయిపోతే మేజర్ సర్జరీసే కాదు, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ కూడా వచ్చేస్తుంది. అది మీకైనా ఇంకెవరికైనా. బీ కేర్ఫుల్.